హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 27, 2026లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దాం. 136వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి విశేషాలు చూద్దాం. అందులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏంటో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేశంలో విద్య ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలలో సంస్కరణల్ని రీఫార్మ్స్ని ప్రవేశపెట్టే ఉద్దేశంతో ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. సో ఈ నేపథ్యంలో పరీక్షల సంస్కరణలకి టాస్క్ ఫోర్స్ ఆ విధంగా ఏర్పాటు చేసినట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. అయితే ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నారు, అందులోని సభ్యులు ఎవరో ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పెద్దల సభ. సో రాజ్యసభకి నూతన సభ్యులు ఎన్నిక కావడం జరిగింది, కొందరు నామినేట్ కావడం జరిగింది. సో వారికి ఒక ప్రారంభ అనే పేరుతో ఒక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ప్రారంభ అనే ఒక కార్యక్రమం పైన చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ వాళ్ళు భారత్ ట్యాక్స్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. సో దానికి సంబంధించిన విషయం గమనించండి. భారత ట్యాక్సీ లాంచ్డ్ ఇన్ ద రాజస్థాన్ అనే ఒక అంశం అనమాట. దాంతో పాటుగా మీరాబాయి చాను కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పథకం సాధించింది. అందుకోసమే మీరాబాయి చాను వాన్ ద గోల్డ్ మెడల్ అనే ఒక అప్డేట్ మనకు ఉందండి, కరెంట్ అఫైర్ అప్డేట్. దానిపైన అంశాలు చూద్దాం. ఇక ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి వివరణలోకి వెళ్దాం. సో 136వ మన్ కీ బాత్ విశేషాలండి. ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ. సో మన్ కీ బాత్ అనే కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సో ఇనీషియల్గా ఈ కార్యక్రమం చూసినట్లయితే ప్రారంభంలో 2014 సంవత్సరం అక్టోబర్ 3న మన్ కీ బాత్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. మన్ కీ బాత్ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అంటే మన్ కీ బాత్ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి ఏంటి అని చెప్పేసి అంటే ఒక భారతదేశం సాధించిన విజయాలు కానివ్వండి, ఏదైనా సమస్యలు కానివ్వండి, పరిష్కార మార్గాలు కానివ్వండి, సో వీళ్ళందరి గురించి చర్చించే ఒక వేదిక అన్నమాట భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో ఆకాశవాణి రేడియో నుండి అంతేకాకుండా దూరదర్శన్ నుండి ప్రసంగిస్తారు ఒక నెలలో చివరి ఆదివారం రోజున, 4వ ఆదివారం రోజున. ఈ క్రమంలో జూలై 26, 2026న జరిగినటువంటి మన్ కీ బాత్ అనేది ఎన్నో కార్యక్రమం, ఎన్నో ఎడిషన్ అంటే దిస్ ఈజ్ ద 136th ఎడిషన్ ఆఫ్ ది మన్ కీ బాత్ అండి. ఇందులో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించినటువంటి అంశాల్లో ప్రధానమైన చూసినట్లయితే క్యాచ్ ద రెయిన్ అండి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ క్యాచ్ ద రెయిన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంటే సో వర్షాకాలం, మరి ఈ యొక్క సీజన్లో వర్షాలు వస్తుంటాయి, ఆ వర్షాన్ని ఆ విధంగా మనం ఒడిసి పట్టుకోవాలి, ఇంకుడు గుంతలు లాంటి తవ్వాలి, అలాంటి సంబంధించిన విషయంలో సో ఈ క్యాచ్ ద రెయిన్ కార్యక్రమాన్ని అవగాహన కల్పిస్తారనమాట. ఈ క్యాచ్ ద రెయిన్ అవగాహన కార్యక్రమంలో ఇంకుడు గుంతం తవ్వడంలో కానివ్వండి, ప్రజలను భాగస్వామ్యం చేయడంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని చెప్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లా, విజయనగరం జిల్లా సాధిస్తున్నటువంటి ఒక క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రశంసించడం జరిగిందండి. అంతేకాదు జూలై 18, 2026న మన భారత జాతి గర్వించదగ్గ విధంగా ద ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ విక్రమ్-1 రాకెట్ విత్ 6 పేలోడ్స్ అనమాట. విక్రమ్-1 రాకెట్ మరి 6 పేలోడ్స్తో అద్భుతంగా విధంగా విజయవంతం కావడం జరిగింది. సో విక్రమ్-1 సక్సెస్ను ఆ విధంగా ప్రశంసించడం జరిగిందనమాట. అంతేకాదండి, ఇటీవల కాలంలో జరిగినటువంటి ఉజ్బెకిస్తాన్లో జరిగినటువంటి ఒలింపియాడ్స్లో, అంతేకాకుండా లిథువేనియా దేశంలో జరిగినటువంటి ఒలింపియాడ్లో, అంతేకాకుండా కొలంబియా దేశంలో ఈ 3 ఒలింపియాడ్లు జరిగాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ ఒలింపియాడ్లో మన భారతీయ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభా పాఠవాలు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో చూసినట్లయితే మనకి కొలంబియాలో జరిగినటువంటి ఒలింపియాడ్లో సో మనకి ఫిజిక్స్ ఒలింపియాడ్లో 5 పాల్గొంటే 5 పథకాలు వచ్చాయండి. ఇలాంటి క్రమంలో 5 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఆ యొక్క ఒలింపియాడ్లో జరుగుతున్నటువంటి సక్సెసెస్ పైన, విజయాలపైన ప్రశంసించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా త్రిపుర రాష్ట్రంలో సుర్జా కుమార్ దెబర్మా చేస్తున్నటువంటి సంక్షేమ సంక్షేమాలను ఆ విధంగా ప్రశంసించడం జరిగింది. అంతేకాకుండా అంటే ఇక్కడ ఏంటంటే ఈ చాంగ్ ప్రేంగ్ అతను పాపులేట్ చేస్తున్నారు ఒక విధానాన్ని అక్కడ ఈ సంబంధించినటువంటి త్రిపురలో అని చెప్పేసి ఆ విధంగా మన్ కీ బాత్ విషయంలో ప్రశంసించడం జరిగిందండి. త్రిపుర రాష్ట్రంలో
శ్రీ సుర్జా కుమార్ దేబర్మ సో త్రిపుర రాష్ట్రంలో పాపులేటింగ్ ద చాంగ్ ప్రేంగ్ అనే ఒక కార్యక్రమం. ఏంటంటే చాంగ్ ప్రేంగ్ ఈ యొక్క వచ్చే తరంలో ఏవైతే ఉన్నారో నెక్స్ట్ జనరేషన్లో వారికి యువకులకి ఈ యొక్క మోడర్నైజేషన్లో వాళ్ళకి ఒక బాంబీ యొక్క యూసేజ్ తెలియడం లేదు, వెదురు బొంగులు అని చెప్పేసి అంటే వాటితోని కళాత్మకమైనటువంటి ఒక హ్యాండీక్రాఫ్ట్స్ని ఎలా తయారు చేయొచ్చు అని చెప్పేసి అలాంటి కళని పాపులర్ చేస్తున్నారు అనమాట ఒక సంక్షేమ దృష్ట్యా. అది వారిని ప్రశంసించడం జరిగింది. అంతేకాకుండా మన డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు అండ్ కొన్ని ప్రైవేట్ సంస్థలతో కలుపుకొని కుషా అనే క్షిపణి అండి, మరి కుషా అనే క్షిపణి ఒక లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ని ఆ విధంగా విజయవంతంగా మనం పరీక్షించాం దానిపైన. అంతేకాకుండా పినాకా అని చెప్పేసి ఒక లాంగ్ రేంజ్ రాకెట్ను కూడా విజయవంతంగా పరీక్షించుకోవడం జరిగింది. సో వీటిని కూడా ప్రశంసించడం జరిగింది. అంతేకాకుండా జపాన్లో జరిగినటువంటి జపాన్ 750 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 విజేతగా మన భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారి అయినటువంటి పూసల వెంకట సింధు విజయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రశంసించారండి. ఇది 136వ మన్ కీ బాత్ విశేషాల్లో భారత ప్రధాని ప్రసంగించినటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి అంశాలు అనమాట. ఓకేనండి. ఇందులో కేంద్ర జలశక్తి శాఖ అని చెప్పేసి అంటున్నాం, క్యాచ్ ద రైన్ అనే ప్రోగ్రామ్. మరి ప్రజెంట్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారంటే ఈజ్ నేమ్ ఇస్ సిఆర్ పాటిల్ అండి. సిఆర్ పాటిల్ అనేవారు ప్రజెంట్ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖగా పనిచేస్తున్నారండి. నెక్స్ట్ చూద్దామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి నీట్ ఎగ్జామ్ అండి, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. మరి నీట్ యూజీ టెస్ట్ అని చెప్పేసి అంటే నీట్ ఎగ్జామ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ సంబంధించినటువంటి దాంట్లో మేలో ఒకసారి ఎగ్జామ్ జరిగినప్పుడు లీక్ కావడం, తర్వాత క్రమంలో ఆ లీక్ అయిన పరంపర పైన సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యువకుల పైన ఆ విధంగా బొద్దింకలతో పోలుస్తూ ఆ విధంగా వ్యాఖ్యానించడం. ఇలాంటి నేపథ్యంలోనే May 16, 2026న ఒక కాక్రోచ్ జనతా పార్టీని ఒక సోషల్ మీడియా వేదికగా అభిజిత్ దిప్కే ఏర్పాటు చేయడం. ఎవరంటే అతని పేరు అభిజిత్ దిప్కే. మరి అభిజిత్ దిప్కే ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేయడం, దీనికి ఒక 1 వీక్లోనే సో 2 కోట్ల మంది ఫాలోవర్ కావడం. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీకి ఈ నేపథ్యంలో ఫైనల్గా ఒక ఉద్యమానికి దారితీసింది. సో ఏంటా ఈ ఉద్యమం అంటే సో ఏదైతే నీట్ ఎగ్జామ్ జరిగిందో, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ జరిగిందో అందులో అవకతవకలు జరిగాయి, లీక్ జరిగింది. సో 20 లక్షలకు పైగా విద్యార్థుల యొక్క మనోభావాలు ఆ విధంగా ఇబ్బంది పడ్డాయి. ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేపట్టడం జరిగింది జంతర్ మంతర్లో. ఈ క్రమంలో సోనం వాంగ్చుక్ వారికి సపోర్ట్గా నిలిచాడు, లడఖ్కు చెందినటువంటి సామాజికవేత్త. ఆ క్రమంలో సో ఫైనల్గా సో July 25, 2026న సో మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. సో ఈ క్రమంలో ప్రహ్లాద్ జోషికి అడిషనల్ ఛార్జ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో జరగబోతున్నటువంటి ఈ విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు, ఒక పోటీ పరీక్షలు, అడ్మిషన్ టెస్ట్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో రీఫార్మ్స్ ఉండాలి, ఆ సంస్కరణలు ఉండాలని చెప్పేసి ఒక టాస్క్ ఫోర్స్ నియమించడం జరిగింది. టాస్క్ ఫోర్స్ అంటే ఒక నియమిత కాలంలో పనిచేసి తన రిపోర్ట్ని ప్రభుత్వానికి ఇస్తుంది. మరి ఎవరి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగిందంటే సో నందన్ నిలేకని అండి. సో నందన్ నిలేకని ఎవరు? హూ ఈజ్ హీ? నందన్ నిలేకని ఎవరు అంటే మరి నందన్ నిలేకని ఎవరండి? నందన్ నిలేకని వచ్చేసి ఎవరు మై డియర్ ఫ్రెండ్స్ అంటే వీరు ఒక ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరండి. ఇన్ఫోసిస్ అనే ఒక సాఫ్ట్వేర్ సంస్థ వ్యవస్థాపకులు ఒకరు. అంతేకాకుండా మన భారతదేశంలో దేశవ్యాప్తంగా ఆధార్ కార్డులు ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఉడాయ్ అని చెప్పేసి అంటామండి. మరి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఉడాయ్. సో మరి యుడాయ్ అనే సంస్థకి ఒక చైర్మన్గా పనిచేశారు ఎవరంటే నందన్ నిలేకని అండి. సో వారి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా ఎస్ సోమనాథ్ గారు మనందరికీ తెలుసండి, ఇస్రో మాజీ చైర్మన్, మన భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి మాజీ చైర్మన్. అంతేకాకుండా ఇటీవల కాలంలో మరి అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా నియమితులు కావడం జరిగింది ఎస్ సోమనాథ్ గారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక అంతరిక్ష కార్యక్రమాల సంబంధించిన ప్రోత్సహించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతరిక్ష సాంకేతికత రాయబారి కూడా పనిచేస్తున్నారు. తపన్ దేకాన్ అండి, ఇతను ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్. సో ఒక ప్రొఫెసర్ వి కామకోటి ఐఐటి మద్రాస్ యొక్క ఎక్స్ ప్రొఫెసర్ ఇతను, అంతేగా డైరెక్టర్ కూడా పనిచేశారు. అనితా కార్వాల్ అండి, వీరు ఎడ్యుకేషన్ సెక్రటరీగా మన కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాకుండా అమృతలాల్ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, లాజిస్టిక్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇతను పనిచేయడం జరిగిందనమాట. ఇలా నందన్ నిలేకని నేతృత్వంలో సో సోమనాథ్,
తపన్ దేకా, కామకోటి, నెక్స్ట్ వచ్చేసి అనితా అగర్వాల్ అండ్ అమృతలాల్ మీనా, ఇలా 5 సభ్యుల ఒక బృందాన్ని, ఒక టాస్క్ ఫోర్స్ని భారతదేశంలో పరీక్షల సంస్కరణల విషయంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ అడ్మిషన్ టెస్ట్ యొక్క రీఫార్మ్స్ విషయంలో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క పరీక్షల సంస్కరణల విషయంలో చాలా చాలా చూసుకోవాల్సినటువంటి అంశం అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి ఒక సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ మనకు వార్తల్లో ఉందండి. కరెంట్ అఫైర్లో అమెరికా దేశానికి చెందినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ, ఒక ప్రైవేట్ పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్. మరి స్పేస్ ఎక్స్ సో మరి ఒక స్టార్లింక్ సంబంధించినటువంటి ఒక ఉపగ్రహాలు అండి. స్టార్లింక్ ఉపగ్రహాలు అనగా సో మరి ఇవి కక్షలో అంతరిక్షంలో ఉంటాయి. వీటి వల్ల యూస్ ఏంటంటే, వీటి ఉపయోగం ఏంటంటే డైరెక్ట్గా మనకి ఈ యొక్క ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఒక శాటిలైట్ ఆధారంగా అందిస్తాయన్నమాట. ఇలా శాటిలైట్ లింక్డ్ ఇంటర్నెట్ అందించే ఒక సంబంధించినటువంటి ఉపగ్రహాలే స్టార్లింక్. ఈ క్రమంలో ఈ స్పేస్ ఎక్స్ సంస్థ 13వసారి ఏం చేసిందంటే స్టార్షిప్ అని చెప్పేసి ఒక నౌకని, ఒక సంబంధించిన రాకెట్ని పంపించింది. ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి 20 ఒక మోడర్నైజ్డ్ స్టార్లింక్ ఉపగ్రహాలను పంపించారనమాట. మరి అమెరికాలోని టెక్సాస్లో ఈ ప్రయోగం జరిగింది. 200 కిలోమీటర్ల ఎత్తులో సో ఏమైందంటే ఈ 20 ఉపగ్రహాలు వివిధ కక్షల్లోకి ఏం చేశారు, డ్రాప్ చేయడం జరిగిందనమాట. ఇది కాబట్టి ఒక్కోసారి అడుగుతాడు, స్టార్షిప్ అనే రాకెట్ ఎవరిదంటే అమెరికా దేశానికి చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ. మరి స్పేస్ ఎక్స్ సంస్థకి చైర్మన్ అండ్ సిఇఓగా పనిచేసిన ఎలన్ మాస్క్ చెందిందనమాట. ఇది స్టార్లింక్ అంటే ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా మనకి సెల్ ఫోన్లకి డైరెక్ట్గా ఇంటర్నెట్ అందించే విధంగా ఒక ఉపగ్రహ ఆధారితమైనటువంటి శాటిలైట్ బేస్డ్ ఆ విధంగా ఇంటర్నెట్ అందించే ఉద్దేశంతో స్టార్లింక్ ఉపగ్రహాలు అభివృద్ధి చేశారు స్పేస్ ఎక్స్ వాళ్ళు అనమాట. ఇలా ఆ నేపథ్యంలోనే అంటే ఇది ఎందుకు ఈ స్టార్షిప్ అనే నౌక యొక్క ప్రత్యేకత ఏంటంటే స్పేస్ ఎక్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాకెట్లలో ఒకటి ఫాల్కన్ 9 రాకెట్. ఇది కూడా ఏంటంటే పునర్వినియోగ వాహక నౌక, అంటే రీయూజబుల్ రాకెట్ అని చెప్పేసి అంటాము. రీయూజబుల్ రాకెట్ అండి. లైక్ దట్ స్పేస్ ఎక్స్ దగ్గర ఉన్నటువంటి మరో సంబంధించినటువంటి రీయూజబుల్ నౌక పేరు ఏం పేరంటే స్టార్షిప్ అనమాట. ఆ విషయాన్ని గమనించడానికి ఈ సంబంధించినటువంటి అప్డేట్ని మనం చూసుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఎన్ఎస్జి అనగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పేసి అంటామండి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి మరి తొలి డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి ఆర్టీ నరాని మరణించడం జరిగింది. 1951 ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి. మరి అంతేగా 1986లో అమృత్సర్ ప్రాంతంలో మరి గోల్డెన్ టెంపుల్లో అక్కడ ఉగ్రవాదులు మిలిటెన్స్ని ఏర్పారడానికి ఆపరేషన్ బ్లాక్ థండర్ని వీరి నేతృత్వంలోనే గొప్పగా నిర్వహించడం జరిగిందనమాట. ఓకేనండి. భారతదేశ భద్రత విషయంలో ఒక సంబంధించిన సంస్థ ఎన్ఎస్జి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటారండి ఎన్ఎస్జి. మరి ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని చెప్పేసి అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్, కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుందండి. మరి ఎన్ఎస్జిని ఏఏలో ఏర్పాటు చేశారని 1984లో ఏర్పాటు చేశారు. ఎన్ఎస్జికి ఎప్పుడు చట్టబద్ధత కల్పించారు? పార్లమెంటరీ చట్టమంటే ద్వారా 1986లో చట్టబద్ధత కల్పించారు. ఎన్ఎస్జికి తొలి డీజీగా పనిచేసిన వారు ఎవరండి? ఆర్టీ నరాన్. అయితే ప్రజెంట్ అయితే ఎన్ఎస్జికి డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన వారు బి శ్రీనివాసన్ అనమాట. ఎవరండి? సో బి శ్రీనివాసన్ అనే వారు పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఎన్ఎస్జిని మనం ఏమని పిలుస్తారంటే ఎన్ఎస్జికి ఒక నిక్ నేమ్ ఉందన్నమాట. ఎన్ఎస్జికి ఒక నిక్ నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో పనిచేసే శాంతి పరిరక్షక దళాలు ఉంటాయి. ఒక యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్లో పనిచేసే ఈ యొక్క సంబంధించిన పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, సోల్జర్స్. అలాంటి వాళ్ళని మనం ఏమంటామండి? సో బ్లూ హెల్మెట్స్ అని చెప్పేసి అంటాం. ఏదంటే బ్లూ హెల్మెట్స్ అని పిలుస్తాం. బ్లూ హెల్మెట్స్. లైక్ దట్ ఇక్కడ కూడా ఏమని పిలుస్తారంటే ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం కూడా బ్లాక్ డ్రెస్లో ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళని బ్లాక్ క్యాట్స్ అని పిలుస్తారండి. అది బ్లాక్ క్యాట్స్గా సో పిలవడం జరుగుతుంది అనమాట. ఆ విషయం గమనించండి. చాలా ఇన్ఫర్మేషన్ అనమాట, ముఖ్యమైనటువంటి సమాచారం. కామన్వెల్త్ క్రీడలు 2026 మరి జూలై 23న ప్రారంభం కావడం జరిగింది. 23వ కామన్వెల్త్ క్రీడలు. మరి 23వ కామన్వెల్త్ క్రీడలు జూలై 23న ప్రారంభమయ్యాయి. సో మన ఎక్కడ ప్రారంభం కావడం జరిగిందంటే స్కాట్లాండ్ రాజధాని. ఎక్కడండి? స్కాట్లాండ్ రాజధాని సో గ్లాస్గోలో ప్రారంభం కావడం జరిగింది. స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. సో ఇలాంటి క్రీడలకు మన భారతదేశం తరపున 126 మంది ఆ విధంగా అథ్లెట్స్ పాల్గొంటున్నారు. ఈ అథ్లెట్స్కి చెప్ డే మిషన్ అని చెప్పేసి అంటామండి. చెప్ డే మిషన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అని చెప్పేసి అంటే వారు చెప్ డే మిషన్గా సో రోహిత్ రాజుపాల్ అండి, మాజీ టెన్నిస్ క్రీడాకారుడు మన భారతీయుడే. సో రోహిత్ రాజుపాల్ నియమితులు కావడం జరిగింది. ఈ క్రమంలో ఈ కామన్వెల్త్ క్రీడల ప్రారంభ కార్యక్రమంలో లవ్లీనా బోర్గోహెన్, ఎవరైనా లవ్లీనా బోర్గోహెన్ బాక్సింగ్ క్రీడాకారైనటువంటి లవ్లీనా బోర్గోహెన్,
అంతేకాకుండా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి అయినటువంటి ఎవరండి మీరాబాయి చాను. మీరాబాయి చాను ఆ విధంగా పాల్గొనడం జరిగింది. ఒక పతాకాన్ని పట్టుకోవడం జరిగింది ప్రారంభ కార్యక్రమంలో. సో అంటే కానీ వీరు ఫ్లాగ్ బేరర్స్ అనమాట, దాన్ని ఫ్లాగ్ బేటర్ అని కూడా పిలుస్తారు. ఆ క్రమంలో అయితే మనకి మీరాబాయి చాన్ అయితే మనకు గోల్డ్ ఒక స్వర్ణ పథకం సాధించిందండి. ఈ క్రమంలో మరి పారా లిఫ్టింగ్ నుండి మనకైతే పారా లిఫ్టింగ్ అంటే వికలాంగులు కూడా ఇందులో పాల్గొన్నారు క్రీడలు. ఆ క్రమంలో తొలి పథకం అయితే మీరాబాయి చానుకు వచ్చింది. అయితే మరి ఒక వెయిట్ లిఫ్టింగ్లో అయితే కామన్వెల్త్ క్రీడల్లో తొలి మరి ఒక సంబంధించినటువంటి పారా పవర్ లిఫ్టింగ్లో మరి పారా క్రీడాకాడేటువంటి ఎవరండికి తను జండు కుమార్కి కాంస్య పథకం రావడం జరిగింది, బీహార్ చెందిన వీరికి అనమాట. వీరు మళ్ళీ అక్కడ పథకం సాధించాడు, మన భారతదేశంకి వచ్చారు. వెంటనే మన కేంద్ర క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ యూనియన్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ మినిస్టర్ అయినటువంటి మన్సుఖ్ మాండవీయ గారు వీరికి 10 lakhs రూపీస్ నా విధంగా ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి కామన్వెల్త్ క్రీడలు 2026లో పారా క్రీడల్లో ఈ కామన్వెల్త్ క్రీడల పారా క్రీడల్లో పథకం సాధించిన తొలి భారతీయుడు ఎవరంటే జండు కుమార్. ఇందులో పారా పవర్ లిఫ్టింగ్ ఏ పథకం వచ్చిందంటే కాంస్యం అనగా బ్రాంజ్ మెడల్ వచ్చింది. బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అంటే బిలాంగ్స్ టు బీహార్ స్టేట్ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ సిజేపి అని చెప్పేసి ఒక ప్రస్థానం అండి. సిజేపి అనగా కాక్రోచ్ జనతా పార్టీ అండి. ఏదండి కాక్రోచ్ జనతా పార్టీ. మరి కాక్రోచ్ జనతా పార్టీ మరి ఇక్కడ నీటి లీక్ సంబంధించినటువంటి సంఘటన విషయంలో ఆ విధంగా రావడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే ప్రారంభించారు. అయితే దాని యొక్క ప్రస్థానం ఏందో చూద్దామండి. ఎప్పుడు ప్రారంభించారంటే May 16, 2026 ప్రారంభించిన వారు అభిజిత్ దీప్కే అనమాట. మరి జస్టిస్ సూర్యకాంత్ గారు May 15, 2026 ఈ నీట్ యూజీ సంబంధించినటువంటి లీక్ పేపర్ పైన వ్యాఖ్యల నేపథ్యంలో అంటే ఈ యువకులు ఉన్నారు, యువత అంతా కూడా బొద్దింకల్లాగా ఉన్నారు, సమాచారక కార్యకర్తలు ముసుగులు ఇలా చేస్తున్నారని చెప్పేసి ఆర్టీఐ కార్యకర్తలు అంటే సమాచారక చట్ట కార్యకర్తలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల ద్వారానే నేను ఈ పార్టీని ప్రారంభించినట్టు కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించినట్టు సోషల్ మీడియా వేదికగా అభిజిత్ దీప్కే ప్రకటించడం జరిగింది అనమాట. ఇది నేపథ్యం అండి కాక్రోచ్ జనతా పార్టీ. ఈ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఒక అవార్డు అండి, అదే దాశరథి కృష్ణమాచార్య అవార్డు అండి. దాశరథి కృష్ణమాచార్య, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నవారు ఎవరండి? దాశరథి కృష్ణమాచార్య అనమాట. ఆ స్ఫూర్తితో మరి తెలంగాణ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య అవార్డుని ఇస్తుంది. ఈ సంవత్సరం కూడా 2026 సంవత్సరంలో కూడా ఈ దాశరథి కృష్ణమాచార్య అవార్డుకి ఎవరికి ప్రకటించడం జరిగిందంటే గుడిపాటి వెంకటేశ్వర్ గారండి. మరి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినవారు, పాత్రికేయులు, ఎన్నో పుస్తకాలు కూడా రాశారు, సాహిత్యవేత్త అనమాట. July 23, 2026 ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతకి ఒక ప్రశంసతో పాటుగా 1,116 అండి, 1,01,116 రూపీస్ నా విధంగా ప్రదానం చేయడం జరుగుతుంది అనమాట. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అవార్డు అని దాశరథి కృష్ణమాచార్య అవార్డు 2026 గ్రహీత. తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళు చూసుకోవాలండి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నతమైన సాహిత్య బహుమతి ఏదంటే కాళోజీ అవార్డు అండి. కాళోజీ అవార్డు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నతమైనటువంటి అవార్డు వచ్చేసి సాహిత్యమైనటువంటి అవార్డు కాళోజీ అవార్డు. అంతేకాదు కాళోజీ నారాయణరావు గారు మరి తెలంగాణ మాండలికని ఎంతో ఆ విధంగా పాపులర్ చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే కాళోజీ నారాయణరావు గారి జయంతిని ఎవ్రీ ఇయర్ September 9 తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటామండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మరి వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి గారి జయంతిని ప్రతి సంవత్సరం August 29 తెలుగు భాష దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం అనమాట. అలా కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి స్పెయిన్ దేశం అండి. స్పెయిన్ దేశంతో పాటు ఫ్రాన్స్ దేశం అండి. ఈ రెండు దేశాలు ఐరోపా ఖండంలో మొత్తం కూడా ఎలా ఉందంటే ప్రస్తుతం అంటే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఉంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రకారం అక్కడ ఎన్నో అడవులలో వైల్డ్ ఫైర్స్ అంటే కార్చిచ్చు జరుగుతుంది. అంటే తన విధంగా అడవి దగ్ధమవుతున్న పరిస్థితి. ఈ క్రమంలో స్పెయిన్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ యూరోపియన్ యూనియన్ డిక్లేర్స్ ద నేషనల్ ఎమర్జెన్సీ యాజ్ వైల్డ్ ఫైర్స్. ఈ యొక్క అడవులలో ఆ విధంగా కార్చిచ్చు రావడం ద్వారా, బుష్ ఫైర్స్ రావడం ద్వారా, ఈ యొక్క ఇంటెన్స్ సమ్మర్ టెంపరేచర్, అత్యధికమైనటువంటి సమ్మర్ టెంపరేచర్ ద్వారా జర్మనీ లాంటి దేశాలు అయితే రోడ్డుపై ఉన్నటువంటి తారు కూడా కరిగిపోతున్న నేపథ్యం అనమాట. ఇలా మొత్తం మీద అయితే ఐరోపా ఖండంలో అయితే ఇంటెన్స్ సమ్మర్ టెంపరేచర్, అత్యంత తీవ్రమైనటువంటి ఆ యొక్క వేడి వాతావరణం, వేసవికాల వాతావరణం ఉండడం ద్వారా ఇలా స్పెయిన్ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో
ఇంటెన్స్ సమ్మర్ సంబంధించినటువంటి టెంపరేచర్ ఉండడం వల్ల, ఇంటెన్స్ సమ్మర్ టెంపరేచర్ ఉండడం వల్ల, తీవ్రమైనటువంటి వేసవికాల తీవ్రత వల్ల ఈ క్రింది ఏ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని, నేషనల్ ఎమర్జెన్సీని విధించారు? జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారంటే దట్ ఈజ్ ఇన్ ద ఏదండి స్పెయిన్ అనే విషయం గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక స్పెయిన్ దేశం అండి ఫ్రెండ్స్. మనకు తెలుసుగా స్పెయిన్ దేశం మరి ఫిఫా కప్ని 2026 విజేతగా స్పెయిన్ నిలిచింది. ఈ క్రమంలో స్పెయిన్ ఇలా ఉందండి. ఫ్రాన్స్ దేశం కూడా అలాంటి పరిస్థితి అనమాట. ఓకేనండి, ఇది మనకు వాతావరణ నేపథ్యంలో ఉన్నటువంటి అంతర్జాతీయ అంశం అండి. సో కొన్ని మనకు అలా అడిగే అవకాశం ఉంటుంది. ఈ నెక్స్ట్ వచ్చేసి మరి జాతి వివక్ష పోరాటశీలి శాంతినాయుడు అస్తమయం అని ఇచ్చారండి. మరి ఒకట రేషియల్ డిస్క్రిమినేషన్ అంటారు. జాతి వివక్షత ఒక రేషియల్ డిస్క్రిమినేషన్, నువ్వు ఒక నల్ల జాతీయుడి లేకపోతే నువ్వు ఆ జాతీయుడి అని చెప్పేసి ఇలా అనడం అనమాట. ఇలా రేషియల్ డిస్క్రిమినేషన్ పైన ఎగ్నెస్ట్ ద రేషియల్ డిస్క్రిమినేషన్, జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి శాంతినాయుడు అండి. ఎవరండి శాంతినాయుడు? చనిపోవడం జరిగిందంటే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ ఒక కార్యకర్తగా, యాక్టివిస్ట్గా పనిచేశారు. జోహనేస్బర్గ్లో వీరు చనిపోవడం జరిగింది. అంతేకాదండి మరి మహాత్మా గాంధీ గారు 1893లో ఫ్రెండ్స్ మనందరూ తెలుసు దక్షిణాఫ్రికాకి వెళ్ళారు. మళ్ళీ 1915 జనవరి 9 వచ్చారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాలో ఎన్నో పోరాటాలు కూడా చేశారు. ఆ క్రమంలో గాంధీ యొక్క ఫాలోవర్స్లో ఒకరైనటువంటి తంబి నాయుడు ఉన్నాడండి. తంబి నాయుడు వాళ్ళ గ్రాండ్ డాటరే మనవరాలు ఎవరంటే శాంతి నాయుడు. సో వీరు మరణించడం జరిగింది అనమాట. కాబట్టి ఇది దక్షిణాఫ్రికాలో జరిగిన ఇన్ఫర్మేషన్ అండి. మరి వార్తల్లో వ్యక్తులుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి ప్రారంభం అండి. ఏంటి అండి మరి ప్రారంభమే? ఏం ప్రారంభం అంటే ఒక రాజ్యసభ సభ్యుడు కొత్తగా ఎన్నికైనప్పుడు రాజ్యసభలో మరి ఎలాంటి సంబంధించిన ప్రోటోకాల్ ఉంటుంది, రాజ్యసభలో ప్రసంగించే విధానం ఏంటి, రాజ్యసభ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇలాంటి అన్ని విషయాలపైన ఆ విధంగా ఒక ఓరియంటేషన్ ఆ విధంగా అందిస్తున్నారు అనమాట. ఒక ఇంట్రడక్షన్ సెషన్. అలాంటిదే రాజ్యసభ ఉపాధ్యక్షుడు అయినటువంటి రాజ్యసభ వైస్ ప్రెసిడెంట్ అంటే రాజ్యసభకు ఉపాధ్యక్షుడు ఎవరైతే హరివంశ నారాయణ సింగ్ ఉన్నారు, అండ్ రాజ్యసభకు అధ్యక్షుడు చైర్మన్ ఎవరు ఉంటారండి? ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉంటారో వారు ఎవరండి? సిపి రాధాకృష్ణ గారు. ఆ విధంగా ప్రారంభించే కార్యక్రమమే ప్రారంభం అండి. ఏదండి ప్రారంభం. సో ప్రారంభం అనే పేరుతో గతంలో ఒకటి ఉంది. మన స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు 2022 నవంబర్ 18న తొలిసారిగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి విక్రమ్ ఎస్ అనే రాకెట్ని ఫస్ట్ రాకెట్ని పరీక్షించారండి. ఆ పరీక్షకు పెట్టిన పేరు కూడా ఏంటండి? ప్రారంభం అని చెప్పేసి అంటాం. మళ్ళీ ఇదే మన స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు, ఇదే మన స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ మళ్ళీ ఒక 2026లో 2026 సంవత్సరం జూలై 18, 2026న మరి ఇక్కడ విక్రమ్-1 అనే రాకెట్తో ఆరు ఉపగ్రహాలు పంపించడానికి పెట్టిన పేరు వచ్చేసేదండి మిషన్ ఆగమన్. సో ఇంట్లో మన లింక్ అంటే మనం ఏంటంటే కన్ఫ్యూజ్ కాకూడదని ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేసుకుంటామండి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రారంభం ఏంటి? బిగినింగ్ ఆఫ్ ది పార్లమెంటరీ జర్నీ అంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా నీ జర్నీ అవుతుంది. నువ్వు ఒక రాజ్యసభ సభ్యుడికి అయ్యావు, ఒక నామినేట్ చేయబడ్డావు. కాబట్టి సో జూలై 25 నుండి 26, 2026లో దీనికి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ యొక్క ఓరియంటేషన్లో సిపి రాధాకృష్ణ గారండి. ఎవరండి సిపి రాధాకృష్ణ గారు అంటే ద ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిపి రాధాకృష్ణన్ గారు. అంతేకాకుండా మరి నెక్స్ట్ వచ్చేసి అతను రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. మరి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరండి? వారు హరివంశ నారాయణ సింగ్. మరి హరివంశ నారాయణ సింగ్ ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి అంటే ఇతను హరివంశ నారాయణ సింగ్ అండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు, నామినేట్ చేయబడ్డాడు. రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయబడి రాజ్యసభ ఉపాధ్యక్ష పదవి చేపట్టడం జరిగిందనమాట. అలా చేపట్టినటువంటి తొలి వ్యక్తి కూడా హరివంశ నారాయణ సింగ్. అంతేకాకుండా రాజ్యసభకు ప్రధాన కార్యదర్శి సెక్రటరీ జనరల్ అయినటువంటి పిసి మోడీ, ప్రమోద్ చంద్ర మోడీ గారు కూడా ఇందులో పాల్గొన్నారు. న్యూలీ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభకు అలా విధంగా కల్పించడం జరిగింది ప్రారంభం అనే పేరుతో. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీ విషయంలో. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ అనే ఒక సంస్థ ఉంటుంది. అంటే ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ అనే అమెరికా దేశం వివిధ దేశాలతో వ్యాపార వాణిజ్యాన్ని పెంపొందించే క్రమంలో మన దగ్గర ఎట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆ కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ఎట్లా పనిచేస్తుందో అమెరికా దేశంలో కూడా ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ వాళ్ళు ప్రకటించారు. ఒక నా సంబంధించిన చట్టంలోని అండర్ సెక్షన్ 301
301 సెక్షన్ ప్రకారం 1974 వచ్చిన ఈ చట్టం ప్రకారం 1974 వచ్చిన చట్టం ప్రకారం ఇండియా ప్లేస్ ఇన్ ద లోయర్ టారిఫ్ టైర్ ఎట్ ద 10%. ఒకప్పుడు లాస్ట్ ఇయర్ 2025 ఆగస్టులో అయితే మన భారతదేశంలో 25% రెసిప్రోకల్ ట్యాక్స్ అని వేశారు. మళ్ళీ అదే నెలలో 25%, మొత్తం 50% అదనపు సుంకాలు వేశారు గతంలో. అప్పుడు అక్కడ నుండి ఇప్పుడు మనం తక్కువ అంటే అక్కడ అమెరికా దేశానికి ఆ విధంగా చేసే వస్తువులపైన ఇక 10% మాత్రమే పన్నును ఆ విధంగా విధిస్తాము అని చెప్పేసి, అంటే భారతదేశం అమెరికా దేశం చేసే ఆ వస్తువులపైన అనమాట. ఈ క్రమంలో ఇండియా ప్లేస్డ్ ద లోయర్ టారిఫ్స్ అని చెప్పేసి 10% అని చెప్పి చెప్పడం జరిగింది అమెరికా అనమాట. ఆ విషయం గమనించండి అంతర్జాతీయ విషయాలలో. నెక్స్ట్ వచ్చేసి భారత్ ట్యాక్స్ అండి. సహకార రంగంలో మన భారతదేశంలో ఒక పెను మార్పుకి శ్రీకారం చుడుతుంది. సో భారత్ ట్యాక్స్ అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే సో ఇక్కడ మోడర్నైజేషన్లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇవంతా నడుస్తున్న నేపథ్యంలో సో ఎన్నో ప్రైవేట్ సంస్థలు ఈ యొక్క సంబంధించినటువంటి ఒక కామర్స్ వ్యవస్థను తీసుకొచ్చాయి. అంతేకాకుండా ఈ యొక్క రాపిడో అని, ఓలా అని చెప్పేసి, పోర్టర్ అని చెప్పేసి చాలా సంబంధించిన సంస్థలు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రైవేట్ రంగంలో కొంచెం ఒక సంబంధించినటువంటి ఎవరైతే టాక్సీదారుడు ఉంటాడో, క్యాబ్ డ్రైవర్ ఉంటారో, క్యాబ్స్ ఉంటాయో లేదా వాహనాలు ఉంటారో వాళ్ళకి తక్కువ బెనిఫిట్ ఉంటుంది. భారత ప్రభుత్వమే చొరవ తీసుకొని మరి సహకార రంగంలో మినిస్ట్రీ ఆఫ్ ది కోఆపరేషన్ అని చెప్పేసి అనమాట ఏంటంటే కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ పరిధిలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ పరిధిలో ఫస్ట్ టైం అనమాట. గతంలో చూసినట్టయితే న్యూఢిల్లీలో ఫస్ట్ ఈ భారత్ ట్యాక్స్ విధానం తీసుకొచ్చారు. తద్వారా వాహనదారులకు చాలా బెనిఫిట్ అవుతుంది. అందులో లబ్ధి పొందే వాళ్ళు కూడా తక్కువ విధంగా అవుతుంది, అదేవిధంగా ఖర్చు అవుతుంది. తర్వాత రాష్ట్రంలో గుజరాత్లో తీసుకొచ్చారు. ఇప్పుడు న్యూఢిల్లీ, గుజరాత్ తర్వాత నెక్స్ట్ ఈ భారత్ ట్యాక్స్ అనే విధానాన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే రాజస్థాన్లో ప్రారంభించారు. రాజస్థాన్లో జైపూర్లో ప్రారంభించారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖలో మరి సహాయ శాఖ మంత్రిగా పనిచేసిన మురళీధర్ మోహల్, కేంద్ర సహకార మంత్రి, హోంశాఖ మంత్రి అంటే అమిత్ షా గారని, సహాయ శాఖ మంత్రి మురళీధర్ మోహల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అయినటువంటి భజన్లాల్ శర్మ గారు కూడా పాల్గొనడం జరిగిందండి జైపూర్లో అనమాట. సహకార్ సే సమృద్ధి అనే నినాదంతో ఇలా ముందుకెళ్తున్నామని ప్రకటించడం జరిగిందండి. ఆ భారత ట్యాక్స్ విధానం అంటే ఓలా, ఉబెర్ కన్నా తక్కువ ఛార్జెస్ ఇందులో ఉంటాయి. అది కస్టమర్స్ బెనిఫిట్ అండ్ ఎవరైతే దీన్ని యూజ్ చేస్తారో వాళ్ళకు కూడా బెనిఫిట్గా ఉంటుంది. ఆ యొక్క క్యాబ్ డ్రైవర్స్ కూడా బెనిఫిట్గా ఉంటున్న విషయాన్ని గమనించండి. ఇది ఆ భారత్ ట్యాక్స్ లాంచ్ చేశారు రాజస్థాన్లో, జైపూర్. మరి ఇలా అంటే ఫస్ట్ న్యూఢిల్లీ అండి, తర్వాత గుజరాత్, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎక్కడండి రాజస్థాన్ అనమాట. నెక్స్ట్ చూద్దామండి. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ జరిగిందండి. ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ కెనడా దేశంలో జరిగిందండి. మరి కెనడా దేశంలో జరిగినటువంటి ఛాంపియన్షిప్లో మన భారతీయ మహిళ, మన భారతీయ బాలిక, మన భారతీయ స్క్వాష్ క్రీడాకారి అనేటువంటి హనాత్ సింగ్ ఈ టైటిల్ గెలిచిందండి. గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇలా ఒక వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ను టైటిల్ సాధించినటువంటి గోల్డ్ మెడల్ సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా, తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్గా, జూనియర్ ప్లేయర్గా అనహత్ సింగ్ ఒక చరిత్ర పుటల్లోకి వెళ్ళిందనమాట. రుకయా సలీం, ఒక ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి ఈజిప్ట్ దేశం రుకయా సలీంను ఓడించడం ద్వారా ఈ యొక్క ఘనతను సాధించడం జరిగిందండి. క్రీడల పాయింట్ ఆఫ్ వ్యూలో, స్పోర్ట్స్ అప్డేట్లలో ఇంపార్టెంట్. ఒక్కోసారి అనహత్ సింగ్ ఏ క్రీడకు చెందినవారు అనొచ్చు, ఏదండి స్క్వాష్ క్రీడకు చెందినవారు. ఇక నెక్స్ట్ వచ్చేసి తుర్కీలో జరిగినటువంటి జూనియర్ బ్యాడ్మింటన్ అండ్ టర్కిష్ జూనియర్ బ్యాడ్మింటన్ 2026 మన టైటిల్ గెలిచాడు మన తెలుగువాడు, మన భారతీయుడు అయినటువంటి సాయి నచికేత్ భట్రాజ్ అండి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. సో మరి సాయి నచికేత్ భట్రాజ్. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కామన్వెల్త్ క్రీడలు అండి. కామన్వెల్త్ క్రీడలు 2026లో మరి స్కాట్లాండ్లో జరుగుతున్నటువంటి క్రీడల్లో 23వ కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను, మన భారత ఒక క్రీడాకారిణి, వెయిట్ లిఫ్టర్. సో మీరాబాయి చాను మొదటి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఓకేనండి, మరి ఇందులో 48 కిలోల విభాగంలో ఇలా సాధించింది. వీరి యొక్క ప్రత్యేకత ఉందండి. ఏంటంటే 2018లో పథకం సాధించింది మన మీరాబాయి చాను గారు కామన్వెల్త్ క్రీడల్లో. 2022లో కూడా సాధించారు. ఇట్లా 2026 వరుసగా 3 గోల్డ్ మెడల్స్ను ఆ విధంగా సాధించినటువంటి తొలి భారత క్రీడాకారిణిగా ఎంతో గుర్తించబడ్డారు. అదేవిధంగా మన భారతీయ మహిళ మరో సంబంధించినటువంటి వెయిట్ లిఫ్టర్ అయినటువంటి రిషికాంత సింగ్ 60 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ కూడా సాధించారండి రిషికాంత సింగ్. ఆ విషయం గమనించండి ఫ్రెండ్స్. ఓకేనండి, మీరాబాయి చాన్ రికార్డు మాత్రం గుర్తుపెట్టుకోండి, గోల్డ్ మెడల్ సాధించింది. షామ్ ఇన్స్టిట్యూట్ అందజేస్తున్నటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ ఎగ్జామ్స్ అన్నీ షామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో లభిస్తాయి. అదేవిధంగా షామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్ టెస్టులు అన్నీ కూడా డిఎస్సి ఆచార్య యాప్లో లభిస్తాయి. షామ్ ఇన్స్టిట్యూట్ మీ అందరికి ఉపయోగపడే విధంగా
ఎన్నో కాంపిటేటివ్ అప్డేట్స్ అందిస్తుంది. అవన్నీ కూడా మన షామ్ ఇన్స్టిట్యూట్ వాట్సాప్ ఛానల్, సో అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వబడతాయి. దానికి సంబంధించిన లింక్ని కింద ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.